రైతులకు బిగ్ అలర్ట్. రైతు సోదరులకు ఒక ముఖ్యమైన గమనిక. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, పెట్టుబడి సాయం మరియు రాయితీలు ఇకపై నేరుగా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా మీకే అందాలంటే ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. అదే ఫార్మర్ రిజిస్ట్రీ. ప్రభుత్వాలు అసలైన లబ్ధిదారులను గుర్తించడానికి, అక్రమాలకు తావు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లోనే నగదు జమ చేయడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ రిజిస్ట్రీ అంటే ఏమిటి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి? దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో రైతు పేరు, భూమి వివరాలు, ఆధార్ మరియు మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేస్తారు. నమోదు పూర్తి అయిన తర్వాత ప్రతి రైతుకు ఒక 11 అంకెల యూనిక్ ఐడి యూనిక్ ఎడ్ కేటాయించబడుతుంది. భవిష్యత్తులో వ్యవసాయానికి సంబంధించిన ఏ పథకం పొందాలన్నా ఈ ఐడియే కీలకం కానుంది. దరఖాస్తు చేసుకునే విధానం, స్టెప్ బై స్టెప్ గైడ్. రైతులు తమ సమీపంలోని కేంద్రాల్లో సులభంగా ఈ రిజిస్ట్రీని పూర్తి చేయవచ్చు. దగ్గరి కేంద్రానికి వెళ్ళండి. మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రం, మీ సేవ, మీటీస్ సేవ లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళాలి. పత్రాల సమర్పణ, మీ ఆధార్ కార్డు మరియు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ వివరాలను అధికారులకు అందించాలి. ఈ కేవైసీ, ఈకేవైసీ మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి. వివరాల నమోదు, అధికారులు మీ పంటలు, భూమి విస్తీర్ణం వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఐడి జనరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, మీ మొబైల్ నంబర్కు 11 అంకెల యూనిక్ ఫార్మర్ ఐడి వస్తుంది. దీనిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల కలిగే ఉపయోగాలు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. పెట్టుబడి సాయం, పీఎం కిసాన్ లేదా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పడుతుంది. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు, స్ప్రేయర్లు వంటి పరికరాలపై వచ్చే భారీ సబ్సిడీలను సులభంగా పొందవచ్చు. విత్తనాలు మరియు ఎరువులు, సబ్సిడీ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పొందేందుకు ఈ ఐడి ఉపయోగపడుతుంది. బీమా సౌకర్యం, పంట నష్టం జరిగినప్పుడు పరిహారం పొందడం సులభతరం అవుతుంది. మధ్యవర్తుల తొలగింపు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ ద్వారానే మీ అర్హత ఖరారు అవుతుంది. కావాల్సిన ముఖ్యమైన పత్రాలు. రిజిస్ట్రీకి వెళ్లే ముందు ఈ కింద పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. పట్టాదారు పాస్బుక్, భూమి రికార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్బుక్ జిరాక్స్, వ్యక్తిగత మొబైల్ నంబర్. ఫార్మర్ రిజిస్ట్రీ అందరూ చేసుకోవాలా? అవును. ప్రభుత్వ సాయం పొందుతున్న మరియు భవిష్యత్తులో పొందాలనుకునే రైతులందరూ తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. 2. రిజిస్ట్రీ చేసుకోవడానికి ఫీజు ఎంత ఉంటుంది? ప్రభుత్వ కేంద్రాల్లో ఇది దాదాపు ఉచితంగా లేదా నామమాత్రపు సర్వీస్ ఛార్జీతో పూర్తి చేయబడుతుంది. 3. ఆధార్కి ఫోన్ నంబర్ లింక్ లేకపోతే ఏమవుతుంది? ఓటీపీ ధృవీకరణ కోసం ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అవ్వడం తప్పనిసరి. లేని పక్షంలో బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రయత్నించవచ్చు. 4. ఇప్పటికే పీఎం కిసాన్ వస్తుంటే మళ్లీ చేసుకోవాలా? అవును. పాత డేటాను అప్డేట్ చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త 11 అంకెల ఐడిని ఇస్తోంది. కాబట్టి ప్రతి రైతు దీనిని ధృవీకరించుకోవాలి. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ విధానం రైతులకు ఒక వరమనే చెప్పాలి. దీనివల్ల అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకుని, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను పొందాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. మీ సాగును సులభతరం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ అవ్వం.